నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో రైతులు వరి పంట పొలాల్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుధవారం దీత్వా తుఫాన్ కారణంగా చేతికి అందివచ్చే వరి పంటలు నష్టపోయిన రైతుల పంట పొలాల్ని ధాన్యపు రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మధు ఇలా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో మోంతా తుఫాన్ ప్రభావానికి ఖరీఫ్ వరి సాగు పొట్ట దశలో ఉండగా రైతుల పంట పొలాలపై మోంతా తుఫాన్ విరుచుకుపడింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి, బొబ్బాయి, ఆపరాలు, వాణిజ్య పంటలు నష్టపోయే రైతుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మధు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రజలు వరి సాగు చేయాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రైతులు పంట పొలాలకు వినియోగించడానికి ఎరువుల కొరత అధికంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా రైతులకు అందుబాటులో లేదన్నారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 50 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయన్నారు. తుఫాన్ కారణంగా వరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 40,000 నష్టపరిహారం అందివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మధు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో రైతుల వద్ద సరైన గిట్టుబాటు చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ఎకరానికి 20 బత్తాలు అవుతుందండి. మాకేం గిట్టుబాటు లేదండి. మీరు ఏమైనా సాయం చేస్తే మాకు ఎకరానికి మొత్తం మీద 5 లక్షల రూపాయలు పోతుందండి. అది మాకు ఎరువులు కానీ ఏమి ఇస్తలేదండి. ఎవరో ఒక సంచి కూడా ఇస్తలేదండి. ఎవరో కాగితావులు కొంటున్నారు కానీ 2 వాళ్ళు ఎవరో కొంటలేదండి. నేను కౌలు రైతునండి, 5 ఎకరాలు చేస్తున్నానండి. నాకు ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి. అది గవర్నమెంట్ ఎటువంటి సాయం లేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ ఎవరో రాలేదండి. అది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా కాపాడలేదండి. మాకు ఏ రూపాయి రాలేదు, ఎవరో రూపాయి ఇవ్వలేదండి. మాకు ఎవరో కాపాడలేదండి. కూడా కాపాడలేదండి. హామీలు ఇచ్చారా? ఎవరో రాలేదండి. రైతులకు మేము ప్రభుత్వం వచ్చి మేము ఆదుకుంటామని చెప్పారా? చెప్పలేదండి. రాకముందు వచ్చే బస్తాకి రేట్ ఎంత ఉంది? పంట పూల బస్తా ఎంత రేట్ ఉంది? మనిషి ఆపలేదండి. మాకు చేలు పోయాను మేము అరిచినా సరే ఎవరు కాపాడలేదు. అది నేచురల్ గానే పెడతామని వీడియో కూడా చేస్తున్నాం. రైతు ఇలా అయితే ఏం బతుకుతుంది సార్? ఆదిలోనే నీటి కొరత, మధ్యలో ఎరువుల కొరత, దీనివల్ల అక్టోబర్, నవంబర్ పూర్తి అవ్వాల్సింది డిసెంబర్ వచ్చినా పూర్తి అవ్వలేదు. ఇంకా అది నవంబర్ పూర్తి పూర్తయి ఇప్పుడు దాకా రైతుకి చేతికి రాలేదు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్న ఇలాకాలో, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు రైతులు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. మొన్న మోంతా తుఫానుతో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పంటంతా కూడా మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ తుఫానుతో మూలిగేనకపై తాడుపుని పంట సిద్ధంగా రైతు మరింతగా అగమ్మగొచ్చే పరిస్థితి ఉంది. అసలు నవంబర్ నాటికే పంటంతా పూర్తి కావాలి. ఒక పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మరో పక్క రుణాలు కూడా మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తున్నది కూడా ఇవ్వట్లేదు. ఒక వరే కాదు, అపరాలు, పత్తి, ఇవన్నిటి మీద కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. వాణిజ్య పంటలన్నీ కూడా మొత్తం వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. అందుకని ఈ నెల 10వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర రైతులు సిపిఐ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కావున రైతులు అందరూ కూడా ఈ ధర్నాకు రావాలని కోరుతున్నాం. ఏమంటే ఈ గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గచ్చతిన పరిస్థితుల్లో చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకన్నామంటే తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే బెటర్గా ఉన్న రైతులు. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టి గిట్టుబాటు కల్పించి అని వాళ్ళకన్నా బాధ్యత చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకన్నా అన్యాయం చేసింది. రైతులు లబోదిబో ఎడుతున్నారు. పత్తికన కూడా తీవ్రంగా మోసపోయి ఎడుతున్నారు.
అందుకనే ఇప్పటికైనా పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ నెల 10న జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు ధర్నా భాగస్వామి కావాలని కోరుతున్నాం.